ఓన్లీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా ఆలోచించాలి. కడియం శ్రీహరి గారు అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీనే కాదు, మీ కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్లో ఉన్న నాయకత్వాన్ని కూడా మోసం చేసినట్టే, మీ కడుపు కొట్టినట్టే. 10 ఏళ్ళు మీరు కష్టపడి మీకు ఒక అవకాశం వస్తే, మీరు ఎంపీనో ఇంకో అవకాశం వస్తే మీది గద్దెలాగా తన్నుకపోయింది కడియం శ్రీహరి. మీ కార్యకర్తలు కాబట్టి మీరు కార్యకర్తలు అభిమానులు ఆలోచించాలి. అదేవిధంగా బీజేపీ పార్టీలో కూడా ఎంతోమంది నాయకులు ఉన్నాక ఆరూరు రమేష్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీనే కాదు బీజేపీలో ఉండే నాయకత్వాన్ని కూడా వాళ్ళకు వచ్చే అవకాశాన్ని ఆయన కూడా గద్దెలా తన్నుకపోయాడు. కాబట్టి ఇక్కడ ప్రజలు ఆలోచించాలి. ఇట్లాంటి రాజకీయం వరంగల్ చరిత్రలో స్టార్ట్ అయితే ఇంకా రాబోయే తరాలలో యువ నాయకులు కానీ యువ నాయకత్వం కానీ మేధావులు ఎవరైనా కూడా రేపు వచ్చే అధికార పార్టీ ఏది ఉంటుందో అది కండవ కప్పుకోవడం, పదవులు దొబ్బడం, ఎప్పటి నుంచో కష్టపడే కార్యకర్తలకు నాయకులకు మోసం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి రేపు పుసుకున్న కడియం శ్రీహరి గారి కడియం కావ్య కావచ్చు, ఆరూరు రమేష్ గారు గెలిస్తే రేపు ప్రజలే మమ్మల్ని యాక్సెప్ట్ చేసిర్రు. మేము మోసం చేసినా ద్రోహం చేసినా ప్రజలే మమ్మల్ని యాక్సెప్ట్ చేసిర్రు. ఇన్ని పార్టీలు మారినా మేమే కరెక్టు అనే ఒక తప్పుడు సాంకేతికం పోతుంది. కాబట్టి రాబోయే తరాల్లో రాజకీయ నాయకులే కావచ్చు, ఇతర వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఇట్లాంటి మార్పు జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి.